అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, విశాల్ పెళ్లిపై క్లారిటీ వచ్చింది. రజనీకాంత్ కూతురుతో విశాల్ పెళ్లి అని చెప్పేసి ఒక వార్త అనేది ట్రెండ్ అవుతుంది. సో అంటే కబాలి మూవీలో డాటర్ కింద యాక్ట్ చేసింది ధన్సిక. సో ఆవిడతోనే విశాల్ పెళ్లి జరగబోతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది సార్. అంటే మనం చూసుకున్నట్లయితే దగ్గర 12 ఇయర్స్ వరకు డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ మధ్యన కూడా విశాల్ కి కొన్ని హెల్త్ కండిషన్స్ ఉన్నాయి. అలాగే ఈ మధ్యన ఈ పెళ్లి గురించి అనౌన్స్ చేయడం గల కారణం ఏంటంటారు? ఆల్రెడీ ఇప్పుడు 47 ఇయర్స్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మొన్నటిదాకా చేసుకోలేదు, కలిసి తిరుగుతున్నారు. వాళ్ళు చేసుకున్నారు. మొన్నటిదాకా చేసుకోకుండా తిరుగుతున్నప్పుడు సమాజానికి ఏమైనా నష్టమా? ఇప్పుడు చేసుకున్నందువల్ల సమాజానికి అర్థమైందా? ఏం ప్రయోజనం? ఏదో తగలాడుతున్నారు. అతనికి ఆరోగ్య పెళ్లి చేసుకోవాలన్నమాట. ఈ లోపల హెల్త్ డిస్టర్బ్ అయింది, ఇప్పుడు సెట్ అయింది. ఇంకా ఇలాగే రూమర్స్ కాకుండా చేసుకుంటున్నారు. అది లైఫ్. దానివల్ల సమాజానికి కానీ ప్రజానీకానికి కానీ ఎలాంటి ప్లస్ మైనస్ లేదు. దాన్ని మనం చర్చించుకుని దీనివల్ల ఏదో ఘోర కలి జరిగేటట్టు, దానివల్ల పెద్ద సమాజానికి పెద్ద ప్రయోజనం జరిగేటట్టు, విషయాలు పెళ్లి కోసమని అనేక పెళ్లిళ్ళు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు విషయాలు పెళ్లి చేసుకోవడానికి ఈ పెళ్లిళ్ళు ఆగిపోతాయి. ఇవన్నీ ఏం జరుగుతూ ఉంటాయి. అన్నీ అన్వాంటెడ్ ఇష్యూస్ అన్వాంటెడ్ మ్యాటర్. సమాజానికి ప్రజలకి అవసరం లేదు. మనంగా ప్రజలు గుచ్చి తెలుసుకోండి అంటే ప్రజలు పబ్లిక్ ఈజ్ నాట్ ఇంట్రెస్ట్. ఎవడు ఎవడో పెళ్లి చేసుకుంటాడు. కాంట్రవర్సీ గొడవలు అయితే దాని గురించి ఏంటి అని వస్తుంది. కానీ అది లవ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో హెల్త్ దెబ్బతింది, కనుక కొంచెం దూరం పెళ్లి ఇప్పుడు కాదు ఇంకా ఒళ్ళు బాగాలేదన్నప్పుడు ఇంకా అమ్మాయి బాగా పర్సనల్ సర్వీసు బాగా పక్క దగ్గర ఉండి చూసుకుంది, ఆరోగ్యం అన్నింటిలో. సో ఇంకా అటాచ్మెంట్ ఇంకా దగ్గర అయింది కదా. గతంలో కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది కదా. అదే క్యాన్సిల్ అప్పుడు కూడా డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి. అందుకని ఇప్పుడు అన్ని సెట్ అయ్యి అన్ని కాలమాన పరిస్థితులు అన్ని కలిసి వచ్చింది. సో లెటర్స్ మ్యారీ. ఇప్పుడు 47 ఏళ్ళు అయితే ఉంది. ఇవాళ మగపిల్లడికి 38-40 ఏళ్ళు పెళ్లి అనేది రొటీన్ అయిపోయింది. ఎందుకంటే మీ ఆడపిల్లలు బాగా కోరికలు ఎక్కువైపోయాయి కదా. ఏ ఆడపిల్ల కనిపించినా నాకు 2 బంగ్లాలు ఉండాలి, ₹1,00,000 శాలరీ ఉండాలి, నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి, రుచికి రోషంలాగా ఉండాలి. 36 కోరికలు కదండి ఆడపిల్ల. ఆడపిల్లలు అందరూ అలా ఉంటారు కదా సార్, ఎవరో కొంతమంది ఉంటారు. పెళ్లి సాధారణ 80% ఆడపిల్లలు ఇప్పుడు అలా ఉన్నారు. కోరికలు వాళ్ళకు ఇదివరకు ఏంటంటే మగపిల్లడు కోరేవాడు. మగపిల్లడు ఆడపిల్లలా ఉండాలి, అలా ఉండాలి. ఇప్పుడు మగపిల్లలు సైలెంట్ అయిపోయారు. ఆడపిల్లలు దొరికితే చాలా అనే పరిస్థితి వచ్చారు. మగపిల్లలు ఆడపిల్లలు వివత్సమైన కోరికలు సొసైటీలో. ఆడపిల్లలు ఇద్దరు చెప్తున్నా, సొసైటీలో పల్లెటూరులో ఆడపిల్లలు సైతం కండిషన్స్ పెడుతున్నారు. ఇదివరకు సిటీలో తప్పితే టౌన్స్ లో విలేజెస్ లో మన దగ్గర అన్ని కండిషన్ పెద్దలు చెప్పేసి ఇప్పుడు అక్కడ కూడా మారిపోయింది. కండిషన్స్ పెడుతున్నారు. చదువుకుంటున్నారు అని అందరూ చదివేసుకుంటున్నారు. పల్లెటూరు పిల్లలు కూడా చదువుకుంటున్నారు. నేను చదువుకుంది ఇంట్లో వెళ్ళి వంట చేయటానికా, ఇలా ప్రశ్నలు వదిలేస్తుంది. సో నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం, నేను ఉద్యోగం చేసి ఇద్దరు కలిసి 2 సంవత్సరాలు చేసుకున్న తర్వాత అమెరికా వెళ్ళిపోతాం. అమెరికాలో 10 సంవత్సరాలు నుండి మళ్ళీ తిరిగి వస్తాం. ఇల్లు, కారు, గుర్తు, భూషణం అన్ని కొనుక్కుంటాం. ఈ ఇమాజినేషన్ అంటే ఆ స్టైల్ ఆఫ్ థింకింగ్ వచ్చేసారు. అందువల్ల 40 అనేది పెద్ద విషయం కాదు. అతను హీరోగా చేసుకుంటుంది. హీరోగా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పెళ్లి అనేది అందరూ కలిసి ఉన్నాం కదా, పెళ్లి అనేది చేసుకోవడం కోసం అవుతుంది. ఇప్పుడు చేసేసుకున్నాడు. సో లెట్ us wish them happy married life. Thanks.